ఎప్పుడు నా విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతున్నారా? అందరూ నాతోనే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని ఏడుపు కూడా వచ్చేస్తుందా? మీకు తెలియకుండానే మీరు ఒక డస్ట్ బిన్ లాగా, ఒక గార్బేజ్ బిన్ లాగా, ఒక చెత్తబుట్టలా మారిపోయినారు. మీకు అర్థం కాలేదా? ఈ స్టోరీ పూర్తిగా వినండి. చందు చాలా ఇష్టంతో తన ఆటో కొనుక్కోవాలని, అది కూడా ట్రాలీ ఆటో కొనుక్కోవాలని గత 5 సంవత్సరాల నుంచి అక్కడ ఇక్కడ పనిచేసి డబ్బులు సేవ్ చేసుకుని తను అనుకున్న విధంగా సెకండ్ హ్యాండ్ ట్రాలీ ఆటో కొన్నాడు. తను కొన్న 2వ రోజు నుంచే తనకు వింత ప్రాబ్లం ఎదురైంది. ఏంటిది అది? ఎప్పుడైతే తన 2వ రోజు ఆటోని శుభ్రం చేసుకుని మార్కెట్లోకి తీసుకెళ్ళాడో, ఒక దగ్గర కాలనీలో పార్క్ చేసి టీ తాగుతాను వెళ్ళాడు. వచ్చేసరికి ఆ ఆటోలో మొత్తం చెత్త వేసింది. ఎవరేసారి చెత్త తనకు అర్థం కాలేదు. చాలా బాధ అనిపించింది. ఇంటికి తీసుకెళ్ళి ఆటో శుభ్రం చేసుకున్నాడు. 2వ రోజు తన ట్రాలీ ఆటోని తీసుకెళ్ళి ఒక మార్కెట్ దగ్గర పార్క్ చేశాడు. పార్క్ చేసిన కొంచెం సేపట్లోనే దాంట్లో ఎవరో తీసుకొచ్చి కుళ్ళిన కూరగాయలు, కవర్లు, చెత్త వేసేశారు. ఇంకా బాధ అనిపించింది. ఎవరు ఇట్లా చెత్త వేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వాష్ చేసుకున్నాడు. ఆలోచనలో పడిపోయాడు. 3వ రోజు, 4వ రోజు కూడా ఇలాగే జరిగింది. ఎందుకు ప్రజలు నా మీద కసి కట్టారు? ప్రజలు నేను ఎదుగుతుంటే చూడలేకపోతున్నాను, ఎందుకు ఇంత క్రూరంగా మారిపోయారు అనే ఆలోచనలోకి వచ్చేసాడు. ఒక వారం రోజుల తర్వాత మాత్రం ఒక రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు ఇలా నాతో జరుగుతుంది, ఎందుకు నేనంటే అందరికీ పడట్లేదు అని చెప్పేసి. అప్పుడు తన మీద అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టు తన చిన్నప్పుడు తనకి పాఠాలు చెప్పినట్టు తన మాస్టర్ గారు చూసి, ఎరా చందు ఎలా ఉన్నావు అని పలకరిస్తారు. మాస్టర్ గారిని చూడగానే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. మాస్టర్ గారు అని చెప్పేసి తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంటాడు. అప్పుడు మాస్టర్ చందుని పరిశీలిస్తాడు. ఆ ఆటో ట్రాలీని కూడా పరిశీలించి నవ్వుకుంటాడు. చందు, నువ్వు అనుకున్నాడుగా ప్రాబ్లం నీలో లేదు, ఈ సమాజంలో కూడా ప్రాబ్లం లేదు, నువ్వు అనుకున్నట్టుగా నీ చుట్టూ ఉన్న ప్రజల్లో కూడా ప్రాబ్లం లేదు. మాస్టర్ అంటారు, దీని మీద ఏం రాస్తుందో తెలుసా చందు? నువ్వు చదవలేకపోతున్నావు కదా, యూజ్ మీ ఫర్ గార్బేజ్ అని రాస్తుంది. అంటే చెత్తను నాలో వేయండి అని చెప్పేసి దాని మీద రాస్తుంది, బోర్డు ఉంది. వాస్తవానికి ఆటో ట్రాలీ ఇంతకుముందు మున్సిపాలిటీ వారు వాడేసినటువంటి ఆటో, అది అతను కొనుక్కున్నాడు. ఆ బోర్డు తేలేదు, ప్రజలు అది గార్బేజ్ దాంట్లో వేస్తున్నారు. అప్పుడు మాస్టర్ ఏమంటారంటే, చందు, నీ ఆటో మీద ఏం రాస్తుంది అన్నది ఒకరు చెప్తా కానీ నీకు తెలియని పరిస్థితిలోనూ ఉన్నావు. ఈ స్టోరీ వింటుంటే మనకి ఏమర్థమవుతుంది? చాలామంది వారికి తెలియదు వారి మీద ఒక బోర్డు వేలాడి తీసుకుని తిరుగుతున్నారన్న విషయం. వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారానే చూస్తున్న వ్యక్తికి అర్థమైపోతుంది, ఇతన్ని ఇలా యూజ్ చేయాలి, ఇతనితో ఇలా మాట్లాడాలి, ఇతన్ని ఇట్లా హేళన చేయాలని చెప్పేసి. మీకు తెలియకుండానే మీ ప్రవర్తనతోనే మీరు ఒక బోర్డు క్యారీ చేస్తున్నారేమో గమనించండి. మనకు తెలియకుండా ఉంటే మన బిహేవియర్ ఏంటో మనకు చెప్పడం కోసం ఒక మాస్టర్ కావాలి, ఒక మెంటర్ కావాలి. ఆ బిహేవియర్ మార్చుకోవడం కోసం కూడాను పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ అండ్ థెరపీస్ కూడా అవసరం ఉండొచ్చు. ప్రపంచాన్ని తిట్టుకోవడం చాలా ఈజీ, కానీ నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని సెల్ఫ్ చెక్ చేసుకోవడం చాలా కష్టం. చందు తన చుట్టూ ఉన్న జనాల్ని తిట్టుకున్నాడు, కానీ తన ఆటోని సెల్ఫ్ చెక్ చేసుకోలేదు. మీరేం చేస్తున్నారు ఒకసారి గమనించండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన ఒక భయంకరమైన ట్రాప్. అది మిమ్మల్ని ఎప్పటికీ ఒక బాధితుడిగా ఉంచేస్తుంది, సొల్యూషన్ వైపు ఎప్పటికీ తీసుకెళ్ళదు. మీకు తెలియకుండానే మీ మీద మీరు కొన్ని బోర్డులు తగిలించుకుంటారు. నన్ను ఎవరైనా వాడుకోవచ్చు, నేను ఎవరికి ఎదురు చెప్పను అనే ఇన్విజిబుల్ బోర్డ్స్. మీ ప్రవర్తనలో ఇలాంటి బోర్డ్స్ కనబడ్డప్పుడు జనాలు ఖచ్చితంగా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు, అలాగే వాడుకుంటారు. జనాలు మీ మాటల కంటే మీ పర్సనాలిటీ ఇచ్చే సిగ్నల్స్ని ఎక్కువగా రీడ్ చేస్తారు. ఆ పరిస్థితుల్లో మీరు వీక్గా కనిపిస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళే చాలా ఎక్కువ. మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీ కంటికి కనిపించినట్టు మీ తప్పుల్ని చూపించడానికి మీకంటూ ఒక మెంటర్ ఉండాలి. లేకపోతే మీ టైం, మీ ఎనర్జీస్ అన్నీ వృధా అయిపోతాయి. మీ లైఫ్లో జరిగే ప్రతి విషయాన్ని పర్సనల్గా తీసుకుని బాధపడబాకండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టుగా జనాలు మిమ్మల్ని టార్గెట్ చేయట్లేదు, వాళ్ళు కేవలం వాళ్ళు చూస్తున్న దానికి రియాక్ట్ అవుతున్నారు అంతే. మీ పట్ల జనాల ప్రవర్తన మారాలి అంటే వాళ్ళని బతిలాటం కాదు, మీ మీద మీరు వేసుకున్న లేబుల్స్ని మార్చుకోండి. ఆటోమేటిక్గా జనాల ప్రవర్తన, జనాలు మిమ్మల్ని చూసే కోణం మారిపోతుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ తప్పు నాదే అని మీరు ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారో అప్పుడే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే క్లారిటీ అండ్ పవర్ మీ చేతిలోకి వస్తుంది. మీరు ప్రపంచాన్ని జయించాలంటే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని తెలుసుకోవడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్.